ఏపీ ప్రభుత్వం 22A భూముల మీద ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది. మీరు 22A భూములు కొనాలనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. ఒకసారి ఊహించండి, మీరు ఒక 50 లక్షలు పెట్టి భూమి కొన్నారు. దాని డాక్యుమెంట్లు బాగానే ఉన్నాయి, కానీ రిజిస్ట్రేషన్ సమయంలో ఒక మాట చెప్పారు, ఈ భూమి 22A లో ఉంది, ఇది రిజిస్టర్ కాదు అని. ఆ ఒక క్షణంలో మీ కళ, మీ డబ్బు రెండు ప్రమాదంలో పడతాయి. ఇలాంటి సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ లో వేలాది కుటుంబాలు ఎదుర్కొన్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అన్ని 22A భూములు క్లియర్ అయిపోయాయని ప్రచారం చేస్తున్నారు. అది నిజమా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రభుత్వం అసలు ఏం ప్రకటించింది, మీకు దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, భూమి కొనే ముందు ఏం చెక్ చేయాలో అన్ని పూర్తిగా అర్థమవుతాయి. ఒక రైతు తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని తన పిల్లల చదువు కోసం అమ్ముదామని నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని వాళ్ళు దొరికారు, రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ ఈ భూమి 22A లో ఉంది, రిజిస్టర్ కాదని చెప్పారు. రైతు షాక్ అయ్యాడు. ఇది నా తాతకాలం నుండి ఉన్న భూమి, ప్రభుత్వ భూమి కాదు, అయితే ఎందుకు అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. ఇక్కడే 22A కథ మొదలవుతుంది. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. 22A అనేది ప్రభుత్వం కొన్ని భూముల్ని రిజిస్టర్ చేయకుండా చట్టపరమైన నిబంధన. దీని ఉద్దేశం ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లు, వివాదాస్పద భూములు అక్రమంగా అమ్మకుండా ఆపడం దాని ఉద్దేశం. ఇది నిజంగా మంచిదే, కానీ ప్రైవేట్ భూములు కూడా కొన్ని సందర్భాల్లో 22A లో చేరే ప్రమాదం ఉంది. కానీ 22A లో చేరిపోయాయి. దాంతో నిజమైన యజమానులే ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం 22A లో ఉన్న భూములను పరిశీలించి అర్హత గల భూముల్ని విడుదల చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. అలాగే ఏళ్లుగా ఈ పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టింది. ఇంకా ఒక ముఖ్యమైన మార్పు, ఇకపై ఏ భూమినైనా 22A లో చేర్చాలంటే యజమానికి ముందుగా నోటీస్ ఇవ్వాలి, విచారణ జరపాలి, రికార్డులు పరిశీలించాలి, తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఇది భూ యజమానులకి ఒక ముఖ్యమైన రక్షణ.